ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరని అంటున్నారు గిరిబాబు. ముద్రగడ టీడీపీలోకి గానీ జనసేనలోకి గానీ వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తండ్రితో పాటు తాను కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు గిరిబాబు. ఏదైనా పార్టీలో చేరిన తర్వాత పోటీపై నిర్ణయం తీసుకుంటామని చిట్ చాట్లో తెలిపారు ముద్రగడ గిరిబాబు. కాకినాడ పార్లమెంట్, ప్రతిపాడు, పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా పోటీలో ఉంటామని, దీనిపై త్వరలోనే ముద్రగడ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు ఆయన కుమారుడు. అన్నిటికీ సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని అన్నారు. ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరని అంటున్నారు గిరిబాబు. ముద్రగడ టీడీపీలోకి గానీ జనసేనలోకి గానీ వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక తండ్రితో పాటు తాను కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు గిరిబాబు. ఏదైనా పార్టీలో చేరిన తర్వాత పోటీపై నిర్ణయం తీసుకుంటామని చిట్ చాట్లో చెప్పారు. ఇక కాకినాడ పార్లమెంట్, ప్రతిపాడు, పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా పోటీలో ఉంటామని, దీనిపై త్వరలోనే ముద్రగడ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు ఆయన కుమారుడు. అన్నిటికీ సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని అన్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్. రోజా తూర్పుగోదావరి జిల్లాలో కాపు కాకరేగుతుంది. ముద్రగడ కుమారుడు ముద్రగడ గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడానికి పద్మనాభం ఆసక్తి చూపడం లేదు. జనసేన లేదా టీడీపీలోకి వెళ్ళడానికి దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ జరుగుతుందని కూడా క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్. అంటే గత వారం రోజుల క్రిందటి వరకు కూడా పద్మనాభం కుమారుడు కానీ ఇటు వైసీపీలోకి వెళ్తారు. త్వరలోనే ఆయన కాకినాడ పార్లమెంటు లేదా పిఠాపురం లేదా జిల్లాలోనే మరో స్థానం నుంచి పోటీ చేస్తారని ఆసక్తికర చర్చ జరిగింది. దానికి తగ్గట్లు కూడా సమావేశాలు జరిగినాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తనకు మొదటి నుంచి మద్దతు ఇస్తున్న మండలానికి చెందిన నాయకులను ఆహ్వానించారు. వాళ్ళతో సమావేశం జరిపారు. అయితే దీనికి సంబంధించి ఆ తర్వాత వైసీపీలో సీట్లు మార్పులు చేర్పుల్లో భాగంగా కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సిట్టింగ్లు మార్పులు చేర్పుల్లో భాగంగా మిగతా చోట్ల కూడా కొత్త వారికి అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాకపోవడం, అదేవిధంగా వైసీపీ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో ముద్రగడ ఇటు జనసేన లేదా టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి తగ్గట్లుగానే గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసినట్లుగా కూడా మనకి ముద్రగడ కుమారుడు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగానే నిన్న జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వచ్చాడు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన కోఆర్డినేటర్గా ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ సంబంధించి 4 రోజుల క్రితం కాపులను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. కాపులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాపులు ఏ పార్టీలో ఉన్నా కానీ కాపుల కోసం తన వాకిలు ఎప్పుడు తెరిచే ఉంటుందని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ 4 రోజుల కిందట ఆ లేఖ సారాంశాన్ని ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ దగ్గర ప్రస్తావించారో ఆయన కూడా దానికి పాజిటివ్గానే మాట్లాడిన సిచ్యువేషన్. పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తే తాను ఆహ్వానిస్తాను, కాపులకి అందరికీ ఉపయోగం ఉంటుందంటే ఖచ్చితంగా తను కూడా మరో స్టెప్ తీసుకుంటానని కూడా ముద్రగడ బొలిశెట్టి శ్రీనివాస్తో చెప్పారు. అయితే ఈరోజు టీడీపీకి సంబంధించి కాపు నేత ఇదే నియోజకవర్గానికి చెందిన జ్యోతి నెహ్రూ వచ్చి ముద్రగడని కలిశారు. కాసేపు దాదాపు 40 నిమిషాల పాటు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తనని పార్టీ ఆహ్వానించలేదు, తాను వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చాను, నా నియోజకవర్గం కాబట్టి నాకు మద్దతు చేయమని మాత్రం నేను వచ్చాను. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కనుక తాను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను, ముద్రగడ లాంటి వారికి పార్టీలో ఉంటే చాలా ఉపయోగం ఉంటుందని కూడా నెహ్రూ చెప్పారు. ఈ అన్నింటికి చూసుకున్నట్లయితే మొత్తం ఇటు నిన్న జనసేన నేతలు రావడం, ఈరోజు అదేవిధంగా ఇటు టీడీపీ నేత కాపు నేత జ్యోతి నెహ్రూ రావడం కూడా ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కాకినాడ, అదేవిధంగా గతంలో ముద్రగడ పద్మనాభం కాకినాడ ఎంపీగా పనిచేశారు టీడీపీ తరఫున. ఆ తర్వాత ప్రతిపాడు ఎమ్మెల్యేగా చాలా పార్టీల నుంచి కూడా పనిచేశారు. పిఠాపురం నుంచి 2009లో కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ తరఫున. అక్కడ ట్రయాంగిల్ ఫైట్లో ఓడిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాకినాడ పార్లమెంట్, అదేవిధంగా ప్రతిపాడు, పిఠాపురం ఈ 3 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తమ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది. దానికి తగ్గట్టుగా కూడా మేము క్యాడర్తో మాట్లాడుతున్నాము, పూర్తి స్థాయిలో సమాలోచన చేస్తున్నాము. అవసరమైతే ఒకవేళ టీడీపీలో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, టీడీపీలోకి వెళ్ళే అవకాశాన్ని ఎందుకు కొట్టిపారేస్తారన్నట్లు కూడా ఆయన చిట్ చాట్గా మాట్లాడిన సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే ఇటు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన ముఖ్య నేతలు మరో 4-3 రోజుల్లోనే ముద్రగడ నివాసానికి వస్తారన్నట్లు కూడా చర్చ జరుగుతుంది. దానికి తగ్గట్లుగానే ఇటు ఏదైతే ప్రస్తుతానికైతే పద్మనాభంతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనవరి 4వ తేదీన కాపులకు సంబంధించి కాపు నేతలకు బహిరంగ లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖ సారాంశంలో ఒకటి, గతంలో
గతంలో వైసీపీ ఇదే జిల్లాలో గతంలో జగ్గంపేటలోనే జగన్ క్లారిటీగా చెప్పారు, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పారు. కానీ రిజర్వేషన్లు ఇవ్వలేనని వ్యక్తిని మీరు గెలిపించారు. కానీ ఈసారి అటువంటిది జరగకుండా చూడాలి, కాపులు అందరూ ఒకటి అవ్వాలి అని కూడా పవన్ కళ్యాణ్ లేఖ సారాంశం. దానికి తగ్గట్లుగానే అంటే ఇటు ముద్రగడ పద్మనాభం టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తారు. ఖచ్చితంగా వైసీపీ నుంచి అయితే మాత్రం పోటీ చేయరు అని వాళ్ళ కుమారు క్లారిటీ ఇచ్చారు. జనవరి 1 కూడా ఆయన ఇదే ఓపెన్గానే ఎన్టీవీతో మాట్లాడుతూనే చెప్పారు, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేస్తాము. 2009 తర్వాత ఇటు ముద్రగడ ఫ్యామిలీ ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. 2009లో ముద్రగడ పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఇద్దరు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది. జాయిన్ అయ్యే పార్టీ బట్టి అదేవిధంగా అక్కడ ఉన్న వెసులుబాటుని బట్టి తమ నిర్ణయం తీసుకుంటాము. ఈసారి తమ ముద్రగడ ఫ్యామిలీ నుంచి మాత్రం ఖచ్చితంగా బరిలో దిగుతామని క్లారిటీ ఇచ్చారు. అంటే వైసీపీకి సంబంధించి వైసీపీ తనను ఖచ్చితంగా తాను ఒకవేళ వైసీపీలో చేరడానికి కానీ సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా అటువైపు నుంచి ఆ స్థాయిలో వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. ఖచ్చితంగా వైసీపీలో చేరికకు సంబంధించి ఒకవేళ చేరికకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ లేకపోయినా ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. దాదాపు జిల్లాలోని 7 నియోజకవర్గాలు కాకినాడ రూరల్, అదేవిధంగా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని, ఇటు మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ వచ్చింది. ఎవరెవరు ఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారని క్లారిటీ వచ్చింది. కానీ దాంట్లో ఎక్కడ తనను పరిగణలోకి తీసుకోలేదు. పార్టీలో జాయిన్ అవుతారా ఏంటి అని అడగడం, అక్కడంతో వదిలేయడం, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత వచ్చి పార్టీలో చేరితే ఎలా ఉంటుందని ఒక ప్రపోజల్స్ మాత్రం తీసుకొస్తున్నారు. కానీ మొదటి నుంచి ఇదే విధంగా ఉందని కూడా దానికి సంబంధించి ముద్రగడ తన అనుచరుల దగ్గర చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ముద్రగడ రియాక్షన్ వైసీపీ తరఫున ఈ విధంగా రియాక్షన్ ఉంది కాబట్టి ఇటు మరోవైపు జనసేన నేతలు కూడా ఒక అడుగు ముందుకేశారు. స్వయంగా జనసేన నేతలు నిన్న ముద్రగడ నివాసానికి వచ్చారు. ఆయనతో దాదాపు 1.5 గంటల పైగా సమావేశమయ్యారు. అయితే ఈరోజు దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం జనసేన టీడీపీ కూటమిగా ఉన్నాయి. టీడీపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రస్తుతం కిర్లంపూడి ఏదైతే ఉందో జగ్గంపేట నియోజకవర్గంలోనే ఉంటుంది. ఆయన తనకు వ్యక్తిగతంగా మద్దతు అడుగుతాను, కాపులకు సంబంధించి కాపు ఆ స్థాయి లీడర్ ఒక కాపు కీలక నేత తనకు మద్దతు అడిగితే తనకు మద్దతు ఇస్తే తనకే బెనిఫిట్ ఉంటుందని కూడా ఇటు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్న జ్యోతి నెహ్రూ చెప్పారు. అంటే దీనికి సంబంధించి ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కాపు లీడర్లు అందరినీ కలపాలి, ముద్రగడకు సంబంధించి ముద్రగడని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నుంచి తనకు ఆదేశాలు వస్తే ఖచ్చితంగా తాను ఆ విధంగా ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే తాను వ్యక్తిగతంగా వచ్చాను జ్యోతి నెహ్రూ చెప్పారు. అంటే ఇటు ముద్రగడ కుమారుడు వ్యాఖ్యలు మాత్రం చాలా స్పష్టంగా అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమిలో ఉన్న జనసేన అదేవిధంగా ఏదైతే టీడీపీ 2 పార్టీలు ఏదో పార్టీలో చేరతామో ఖచ్చితంగా తమ పార్టీలోంచి బరిలో ఉంటామని చెప్తున్నారు రోజా. రైట్, థ్యాంక్ యూ సాయి సుధీర్.